హాయ్ గాయ్స్. ఓకే, మళ్ళీ మనం ఆడబోతున్నాం మొబైల్ లెజెండ్స్ 5 vs 5 అండ్ చాలా రోజులు ఇదే పెట్టి కదా 5 days అయినట్టుంది. బట్ వీక్లీ వన్స్ అయితే పెట్టడానికి చూస్తున్నాను. సో చూసండి ఎక్కడైతే ఇక్కడ అంటే చూసే వాళ్ళు చూడండి. ఓకే, ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇదైతే ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో చూద్దాం ఇవాళ గేమ్లో అయితే ఏమేమి ఉన్నాయో. ఇవాళైతే నేను ఓపెన్ చేయగానే అప్గ్రేడ్స్ అయితే తెచ్చుకుంటున్నాను. లైక్ అప్గ్రేడ్స్ నన్ను కొడుతున్నాను అసలు ఎందుకులేండి, బాగా కొడుతున్నాను, అందుకని అప్గ్రేడ్ చేశాను. అయితే ర్యాంక్ అయితే స్టార్ట్ చేసేసాం. ఎందుకులేండి మీకు టైం ల్యాబ్స్ అన్నీ అందుకని అన్నీ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. డైరెక్ట్ గేమ్లోకి వెళ్ళిపోదాం. అందుకని మీకు టైం వేస్ట్ చీరంగానే మనకు జూలియన్ క్యారెక్టర్ అయితే వాడుతున్నాం. మన సబ్స్క్రైబర్ చెప్పింది. మీరే చెప్పండి, కామెంట్ చేయండి మీకు నచ్చింది. నేను అన్నీ వింటాను అది చేయడానికి చూస్తాను. ఓకే, చూద్దాం ఇవాళ ఏం జరగబోతుందో. కానీ ఈజీ అయిపోతుంది అబ్బా. నా ర్యాంక్ పెరిగి మరి టఫ్ అయిద్దామో, కానీ నాకైతే ఫస్ట్లో గేమ్ చాలా ఈజీగా ఉంది. ఈజీ కొట్టేస్తున్నా. నేనైతే తెలుసుకోవాలి ఇంకా చాలా గేమ్ గురించి, అప్గ్రేడ్స్ అన్ని. వీడాడు మాట్లాడినప్పుడు కొట్టేస్తున్నాడు వచ్చి, ఆగరా ఆగరా మాట్లాడుతున్నా కదరా. అయిపోతాడు కాదు. చావరా 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 అయిపోయింది. ఇంకొకటి ఒక దెబ్బ. అదే బ్లేడ్ వేసి ఉండాల్సిందే. నింజా అది వేసి ఉండాల్సింది. ఈ సమయంలో చెడు చావు చావు. అదే నేను చేతిలో ఉన్నా. అమ్మా జస్ట్ మిస్ పోయాను. హెల్త్ పడింది ఆరు వస్తాడు ఈసారి. అరే ఇదేం స్కిల్ ఎక్కడ వాడేసా. నేనైతే బయట తిరుగుతున్నా. నాకు అల్లిపోతే నేను చచ్చిపోతాను, నాకు భయం. మన బుడతగాడు ఒకడే ఉన్నాడని చెప్పి బయట తిరుగుతున్నా. ఇంతవరకు దీన్ని వేసేద్దాం. తెచ్చిపో ఏం కాదు. ఒకసారి నాకు హెల్త్ పెంచేసి కొద్దిగా పాయింట్స్ ఇచ్చామంటే అయిపోద్ది. అయిపోయింది. అదే టవర్ మీద పడదండి గైస్. అయిపోయి టవర్ అయిపోయింది. ఈ అసలు చావరా తెచ్చాడు. ఆ చేతులను టవర్ మీద రాసింది అడిగి తెచ్చాడు. మనమైతే చూద్దాం నెక్స్ట్ ఏం అవుతుందో. రే అగరా బాబు ఏంటి గైస్ ఇది అసలు ఏమైతే నన్ను ఫుల్ టెన్షన్ పెట్టేస్తుంది అసలు. నాకైతే ఒకటే గోల్ ఉంది, కానీ దాన్ని రీచ్ అవ్వడానికి వాళ్ళ క్యాష్లు పడేయడానికి చాలా టైం పెట్టేస్తున్నారు. చూద్దాం. రెడ్డి మా బయటికి అబ్బాయి జస్ట్ మిస్ పోయామని అసలు నేను మ్యాక్సిమం. అబ్బాయి బుడతగాలని అసలు నేను కాపాడుకోవడం సరిపోతుంది పెద్ద అక్కడ. ముందు నేను వేసేద్దాం. రారా నువ్వు ఎదురొస్తే నీకే రిస్క్. అదే చావు అంటే ఆ డైలాగ్ వేసేదండి. తెచ్చారు. ఇదేంటి అరే ఎన్నిసార్లు కొట్టారు, నేను ఒక్కరిని ఎంతమంది అని కొట్టినా. అరే ఇది కూడా అవుతుందండి. చావు తెచ్చాడు గాయస్. నేనైతే టవర్ని పడేయలేదు. మళ్ళీ ఇబ్బంది ఇది మన బుడతగారికి రావడానికి. నేను అది మర్చిపోయే విషయం. ఎందుకంటే వాళ్ళ టవర్ని కొడతా ఉంటారు, అది పడేదాకా ముందు టవర్ రాదు. నేనే ముందుకు వచ్చేసాను. అది మన ఫ్రెండ్స్ పడేస్తారు అనుకుంటున్నా. చూద్దాం. అరే వీళ్ళు ఇంకా పడేయలేదా, అది పోయేలా ఉన్నాడు. అయితే ఇద్దరు ఉన్నారు. రండ్రా ఇద్దరిని వేస్తారు. రండ్రా భయపడిన అసలు తగ్గేదా. అరే నేను నీ చేతిలో ఉన్నా. ఊరికినాను చచ్చిపోతా. మరి 3 టవర్ మధ్యలో పెట్టారు కదా. ఆగండి వస్తున్నా. మళ్ళీ పగ తీసుకొని ఖచ్చితంగా వస్తాను నేను. ఆ బటన్ నొక్కుతానే ఉన్నాను. డిస్ప్లేకి బొక్కబడిపోద్దాము. చూద్దాం మరి. అసలు అర్జెంట్గా మనం బుడతకాలని ఎత్తికాలి అసలు. ఏంటి ఆ టవర్ని అసలు నేను వెళ్ళలేకపోతున్నాను, వేసుకుంటున్నాను. ఈసారి ఈ టవర్ని పడేద్దాం. నాకు అదే తప్పు చేసాయి, టవర్ పడేయకుండా వెళ్ళాను. దానివల్ల వీళ్ళు రాలేకపోయారు కాబట్టి నాకు అక్కడ టఫ్ అయింది. అదే వీళ్ళు నాతో ఉండుంటే అక్కడ ఈజీ అయ్యేది. సో ఇవే చేస్తూ ఉండండి. మీకు వీడు మధ్యలో వచ్చాడు. కావరా వీడు మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు. ఏం చేస్తామని నాకు తెలియదు అనుకుంటాడు. 1 నిమిషాల్లో పడేస్తా ఎవరినైనా. అంటే గేమ్ ప్లేయర్స్ వచ్చే అంతవరకే. ప్లేయర్స్ వచ్చాక వేళ ఈడాడు మధ్యలో అడిపారిపోయాడు. ఈడు చచ్చాడు. మనకి చంపడం కామన్ అయిపోయింది కదా అసలు. గేమ్లో ఉన్నప్పుడు దీన్ని పడేయాలి. అరే బాబా తెచ్చిపోతా ఆగరే. అలా కాదు, లోపల ఉండి బతికిపోతున్నాను అసలు. ప్రతిసారి టవర్స్ని పడేదాకా నేను ఏం చేయలేకపోతున్నా. చూద్దాం. మన వాళ్ళు ఎక్కడబ్బా వీళ్ళు రారు. వచ్చానమ్మా దేవుడు. దండంతో దోతాను మీకు. ఎంతసేపు రాదండి.
మరి ఇప్పుడు కానీ కడదాం. ఇదేంటి గాల్లో తిరుగుతున్నాయి. అది 8 అనుకుంటుంది. బాబా ఇప్పుడు అయిపోయినట్టు ఏం కదా మా చేతిలో పడంటే అయిపోయినట్టు. నువ్వు ఆగరా తెచ్చాడు. నువ్వు రారా. నేను దాని లోపలికి వెళ్ళలేకపోతున్నా. టైం ఎక్కడైతే వేస్ట్ అయిపోతుంది. ఇట్లా రావట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎంత వచ్చారు బా. నేను అవుతా ఉన్నాను. ఒక్క నిమిషం ఆగలేదు. బ్రతకండి వేసి ఆడ వస్తున్నాను. ఇప్పుడు ఏంటి మా వాళ్ళు ఏమని చెప్పిన ఓడి ఇచ్చిపోతున్నా. చాటుగా టవర్ పడేద్దాం వేసి పడు నేను తెచ్చిపోతా. మళ్ళీ బతికే మళ్ళీ వస్తా. మళ్ళీ దొరికి ఆగరా. నువ్వు ఆగరా వచ్చాడు. నాకు పగ తీర్చుకున్నా. ఫ్రీజ్ అయిపోయాక అయితే అయింది మొత్తాన్ని. వీళ్ళే ఫ్రీజ్ చేస్తున్నారు. మళ్ళీ వద్దు బయటికి మళ్ళీ తెచ్చా. మళ్ళీ వస్తా. మళ్ళీ బతుకుతా. నేను అర్థం చేసి వెళ్తా ఇక్కడ. అవును నన్ను అసలు బతకనే ఉంది కదా. నువ్వు ఎందుకు బతకనే ఉన్నాను? తెచ్చుకోండి. ఎక్కడికి పారిపోతున్నాం. వీళ్ళని వేసేద్దాం. అసలు వీళ్ళ వల్లే మన బుడతకలు రాలేకపోతున్నారు. తెచ్చుకోండి. నువ్వేంట్రా ఇంట్లో రావచ్చు. నేను రాదు పారిపోతున్నా. ఆగుతా వదిలేస్తున్నా కొన్నావా ఏమో. ఒకటి లాస్ట్ యాదం చచ్చిపోతుంది. అది టవర్ని పడేయాలి అర్జెంటుగా. వీళ్ళు రావట్లేదు. వీళ్ళు మాత్రం చూడండి అసలు ఎంత ఈజీగా వచ్చేస్తున్నారు. దగ్గర ఉన్నారు కాబట్టి వస్తుంటున్నారు. మన వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు పాపం. వెళ్ళందా లోపలికి. లేదు ఆగ ఇన్ని వెనకాల నీ తీసుకొస్తాను. ఆగరా ఎంత రెచ్చిపోతున్నావు. చెడు నీ టవర్ పడేద్దాం. అసలు నాకు అర్జెంట్ టవర్ అసలు మూర్తి నేను అసలు ఇన్సల్ట్ చేసాను. ఈసారి చాలు అయ్యా. నాకు ఎంత పడింది ఎంత డేస్కి నువ్వు దగ్గరికి రా. ఎంతసేపు అది దాకా తెచ్చాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. టవర్లోకి వెళ్ళి టవర్ని పడేద్దాం. పడి రిసీవ్ చేసి కొట్టేసాను. ఏదేదో అయిందండి. నీడోడు పాపం మోడేసి కొట్టేస్తున్నాను. నా చేతిలో వస్తాడు. వీడు చావరా. అదేంటి మన చేతిలో చావలేదా? అదే మనకి తీసి కొట్టాలి బెస్ట్గా. టీంకి సపోర్ట్ ఇచ్చి టవర్లో వస్తే చాలు. మనం ఇంకేం చేయక్కర్లేదు. చచ్చాడు. ఇక మనం కొట్టేయండి. అది మనం అంటే మినిమం ఉంటుంది. ఆ టవర్ పడేయాలి. వీడోడు వచ్చాడు. మనం ఫ్రీ చేశాను. నన్ను ఫ్రీ చేసి ఆపుతున్నాడు కదా ఈసారి. ఆడు ఎవరో కానీ అమ్మాయో అబ్బాయో చూడలేదు. మన వాళ్ళు రావట్లేదు. అందుకని నేను వెయిట్ చేస్తున్నాను. లేదంటే అంత లాగ్ చేయను నేను. లోపలికి ఎప్పుడు పడేస్తుందని బాగా ఇది కొట్టేస్తుంది గట్టిగా. ఫ్రెండ్ అరే మీరు ఎక్కడ ఉన్నారా మా ఊళ్ళు? నేనే కొడదామండి. మీరు రండి వచ్చినట్టు వేసేస్తా. నరుక్కుంటా పోతా. కత్తి అన్నీ సరే రావట్లేదు డైలాగ్. సరే మర్చిపోండి. ఏం కదలేండి. నేనేంటి అలా కొలం చేసేస్తున్నారు ఇక్కడ. ఆగండి ఎవరు పడేయాలి. అది వీళ్ళు మనం పొడతలు రారేంట. అబ్బా నాకు అర్థం కాదు. వీళ్ళు అమ్మ ఇదే చేసి డబ్బులేదు అలాగే ఉన్నాయి. అయిపోతుంది మ్యాగో. నువ్వు గ్రీన్లో ఉన్నప్పుడు నువ్వు అన్నీ ట్రై చేయి. టవర్ పడేస్తాను. టవర్ పడి మొక్క ఇప్పుడు ఎదిగి లేదు. పైకి డైమండ్ ఎరిగిపోయింది. అది లెక్క. ట్రై కాసి అన్నీ కామన్ గైస్ మనకి. మొత్తానికి 4 స్టార్స్ ఫీల్ అని. నెక్స్ట్ మ్యాచ్లో ర్యాంక్ అయితే పెరిగిద్ది అనుకుంటున్నాను. అది చూద్దాం. MVP మనం ఎంత కిల్స్ అంతా వామో 22. బాబా ఇవన్నీ కామన్ గా పోయినసారి 28 చేసాం. వాళ్ళు 23. చూద్దాం పోను మ్యాచ్ ఎలా మంచిదో. 30 గేసిన 23 ఉన్నాయి గేసి దాంట్లో. ఇలా 7 కిల్స్ చేసినట్టు అదైతే. సరే నీకు మ్యాచ్ స్టార్ట్ చేద్దామా సరదాగా. ఎందుకంటే స్టార్ట్ చూద్దాం ఏమిద్దాం. మళ్ళీ వినే పెట్టుకుందాం. స్కిల్ అయితే మార్చిన ఏదైనా పాత వాడుతున్నాను. ఎగ్జిక్యూట్ వాడదాం. వద్దులేండి ఇదే ఉంచుదాం. వెంజెన్స్ వాడదాం. స్కిల్ అయితే బాగానే ఉంది. చూద్దాం ఏమిద్దాం. యాక్చువల్గా దయాన్ని వేయట్లేదు. దోలు చెక్కేస్తున్నా లోపల. మామూలుగా చెక్కట్లేదు. అన్నీ చూసుకున్నాం. ఈసారి మ్యాచ్
మొత్తం విక్టరీ మందే అయిపోతుంది కదా ఈజీగా. ర్యాంక్ పెరిగితే కానీ నాకు తెలియదు అనుకుంటా, చూద్దాం పెరిగితే ఏమైద్దో. ఎటు వెళ్దాం, మనం ఎప్పుడు వెళ్ళేది అదే, మనం రైటే వెళ్తాం, అటే వెళ్తున్నాం, చూద్దాం ఏమైద్దాం. ఈలోగా మీరు మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే గేమ్ నచ్చిందో కామెంట్ కూడా చేయండి, నేను చదువుతాను కామెంట్స్. ఎవరు కామెంట్ చేయట్లేదు, కామెంట్స్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, ఏమేమి చేయడానికి సరదాగా ఒక 2 లైక్లు, ఒక లైక్ కూడా రావట్లేదు. లైక్స్ చేయండి, మీరు లైక్ చేస్తే రీచ్ ఎక్కువ వెళ్ళిద్ది. సో చూద్దాం, మళ్ళీ గేమ్లోకి వచ్చేద్దాం. చచ్చిపోతా వాగనని ఏం జరిగింది ఒరే నేను చచ్చిపోయి హెల్త్ పోయింది, ఇంకా అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది కదా. అలా నేను చూపి నేను మించి తర్వాత పాటలు పెట్టేస్తాను చూసుకోండి. అసలు వీళ్ళు నన్ను మధ్య సాగుడే